మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చిరమన గ్రామంలో పలు అభివృద్ధి పనులు మరియు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వీరి వెంట హాజరైన కోవూరు శాసన సభ్యురాలు విఆర్ నేత్ర ఫౌండేషన్ అధినేత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గ్రామంలో నిర్వహించిన విపిఆర్ ఫౌండేషన్ ఉచిత కంటి పరీక్షలు అద్దాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ప్రసంగించారు. విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం మొదట ఉదయగిరి నుంచి ప్రారంభించి అనంతరం ముఖ్యమంత్రి జన్మదిన రోజు 2వ శిబిరం నిర్వహించామని, నేడు ఆత్మకూరు నియోజకవర్గంలో 3వ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధినేత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు కంటి సమస్యలు తెలుసుకొని వారికి కంటి అద్దాలు అందించే కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని, ఇటువంటి శిబిరాలను ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామంలో 79 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, అధికారులు పాల్గొన్నారు. విపిఆర్ ఫౌండేషన్ తలపెట్టిన ఈ ఒక గొప్ప కార్యక్రమానికి మా డాక్టర్స్, అలాగే శంకరు, డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, అలాగే మా ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఈ కన్నిటికి చూసే శంకర్, వీళ్ళందరూ కూడా, అలాగే దీనికి సంబంధించిన స్టాఫ్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమకోర్చి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం రామనారాయణ అన్న చేతుల మీదుగా మొదలు పెట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఈరోజు మంత్రివర్యులు రామనారాయణ రావడం చాలా సంతోషం. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజే మొదలు చిరుమల గ్రామంలో ఇది కాన్స్టిట్యున్సీ అంతా మొత్తం దాదాపు 130 విలేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క విలేజ్ కూడా కవర్ చేస్తాము. విపిఆర్ అనేది స్టార్ట్ చేసింది ఉదయగిరిలో. దాదాపు 143 విలేజెస్ కవర్ చేసి వచ్చాం. 47,000 మంది, 27,000 మందికి దాదాపు గ్లాసులు ఇచ్చాం. అట్నే కోవూరులో 2వ బస్ స్టార్ట్ చేసి ఉన్నాం. అక్కడ 10,000 మందికి ఇప్పుడు వరకు చూస్తే దాదాపు 6,500 మందికి గ్లాసులు ఇచ్చాం. విపిఆర్ ఫౌండేషన్ అని పెట్టి దాంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు విపిఆర్ నేత్ర కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభించడం, మన నియోజకవర్గంలో ఈరోజు ఉదయగిరి, కోవూరు తర్వాత మన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా దీన్ని ప్రారంభించి తొలి రోజు ఇక్కడ దీన్ని మనం అందరం కూడా మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. ఎన్నో పని ఒత్తిళ్ళు ఉన్నాయి. ఒకవైపు మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానికి కావాల్సిన మీటింగ్లు, సమావేశాలు ముఖ్యమంత్రి గారితో, లోకేష్ గారితో జూమ్ కాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి నేను దగ్గరుండి చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరూ దంపతులు రావడం మనందరి అదృష్టంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను.